వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేకి వేరే దారి లేక చివరికి ఆయన క్రూరుడిగా చిత్రీకరించడం కోసం వాళ్ళ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు, తాతగారైన రాజారెడ్డి గారు వాళ్ళిద్దరు ప్రాణాలతో లేకపోయినా కొందరు పిక్క తింటున్నారు రోజు. వాళ్ళని టార్గెట్ చేసుకొని దారుణమైన కూతలు కూస్తూనే ఉన్నారు. అయితే ఇదే అంశం మీద స్పందించుకుంటూ మనం మరి ఇంత దారుణంగా తండ్రిని, తాతను మాట్లాడుతూ ఉంటే షర్మిల గారు ఎందుకు స్పందించరు? ఎందుకు మౌనంగా ఉన్నారు? అని చెప్పి మనం కూడా పాయింట్ అవుట్ చేసాం. సో మొత్తం మీద ఆ తర్వాత షర్మిల గారు ఒక ట్వీట్ చేశారు. షర్మిల మేడం ఒక ట్వీట్ చేసి ఏమంటారంటే, నాన్న వైఎస్ఆర్, తాత రాజారెడ్డి ఈ లోకంలో లేరు. సంజాయిషి ఇచ్చుకోలేని వారిపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం వారి రాజకీయ అక్కసును బయటపెట్టింది. నిజంగా వారు అంత దుర్మార్గులే అయితే ఆనాడే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ జరపలేదు? ఎందుకు శిక్షించలేదు? మీకు చేత కాలేదా? ఇప్పుడు కూడా కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. చెప్పుకోదగ్గ విజయాలు లేకనే కదా ఈ గోలంతా. సొంతంగా ఎదిగే సత్తా లేక పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు దివంగతులను లాగి టీడీపీ చేస్తున్నవి నీచ రాజకీయాలు. పగబట్టి తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన మీరు ఉత్తములు అయిపోరు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి ఎక్కడ పడుతుందో 2 ఏళ్లుగా అధ్వాన్న పాలన చేసే అపర మేధావులు తెలుసుకోవాలి. వైఎస్ రాజారెడ్డి సీమలో జరిగిన అరాచకాలను ఎదురించి పేదల పక్షాన నిలబడ్డ వ్యక్తి. కడప ప్రజల కోసం 1973లోనే 70 పడకల ఆసుపత్రి నిర్మించి ఉచిత వైద్యం అందించిన వ్యక్తి రాజారెడ్డి గారు. పేద బిడ్డల ఉన్నత చదువుల కోసం డిగ్రీ కాలేజీని, పాలిటెక్నిక్ కళాశాలలను కట్టించి ఉచిత విద్యను అందించిన ఘనత ఆనాడు కడప జిల్లాలో ఆయనకే దక్కింది. ఎంతోమంది పేదల జీవితాలను నిలబెట్టిన మహామనిషి. ఇలాంటి వ్యక్తి చరిత్రను వక్రీకరించి తప్పుగా చిత్రీకరిస్తే రాయలసీమ ప్రజలు హర్షించరు. సంక్షేమం, అభివృద్ధి అనే పదాలకు చిరునామా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. పార్టీలకు అతీతంగా మన, పర అనే తేడా లేకుండా పరిపాలన చేసిన మహనీయుడాయన. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంట్ లాంటి పథకాలు వైఎస్ఆర్కే సాధ్యమయ్యాయి. పోలవరాన్ని మొదలుపెట్టి 33% పనులు 5 ఏళ్లలో పూర్తి చేస్తే తర్వాత 2 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు గారికి మిగతా పనుల పూర్తికి చేత కాలేదు. రుణమాఫీకి చేత కాలేదు. మాట ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇవ్వడానికి చేత కాలేదు. 1500 ప్రతి నెల మహిళలకు ఇవ్వడానికి చేత కాలేదు. బురద జల్లాలని చూసినంత మాత్రాన సూర్యుడి కాంతి తగ్గదన్నట్లు మహానేత వైఎస్ఆర్ను చిన్న చేయలేరు. కుహన మేధావులుగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వైఎస్ఆర్ మహానాయకుడు. ఆయన లేడన్న వార్త విని 700 మంది గుండెలు పగిలాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటా పూజ గదిలో మహానేతకు స్థానం దక్కింది. ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని చెరపలేరు. కుట్రలు, కుతంత్రాలు చేసి నిందలు వేయాలని చూసిన అప్పర భగీరథుడి మీద మచ్చతేలేరు. నేడు కడప జిల్లాలో ఫ్యాక్షన్ లేదు అనడానికి కారణం వైఎస్ఆర్ అనేది జగమెరిగిన సత్యం. అవగాహన రాహిత్యంతో దివంగత నేత వైఎస్ఆర్ను నిందించాలని చూడడం ముఖ్యమంత్రి చంద్రబాబు టీంకు తగదు. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి ఓట్లేసిన ప్రజలకు మేలు తలపెట్టండి అంటూ షర్మిల మేడం గారు అయితే ట్వీట్ చేశారు.